ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు తెలుగులో ఎంతో ప్రసిద్ధి చెందిన పేరెన్నికగన్న 18వ శతాబ్దికి చెందిన ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించినటువంటి సుభాషిత రత్నముల నుంచి 2-3 పద్యములను సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాము. 5వ శతాబ్దికి చెందినటువంటి భర్తృహరి సంస్కృతంలో సుభాషిత త్రిశతి పేరిట రాసిన గ్రంథానికి ఇవన్నీ అనువాదాలు. ఈ అనువాదాలను చాలామంది తెలుగులో చేశారండి. యలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణ కవి వీళ్ళంతా చేశారు. కానీ వీటన్నిటిలో కూడా ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించినటువంటి ఈ పద్యాలు కడు రమణీయముగా, మనోహరముగా, ప్రౌఢముగా ఉండి 50 మంది హృదయాలకు హత్తుకునే విధంగా రాశాడు ఆయన. ఇందులో నీతి, ధర్మ, లోకోక్తులన్నీ కూడా సమస్త దేశములకు, సర్వకాలములకు తగినవిగా ఉంటాయి. అందరూ తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయాలు. ఇందులో ఆయన అనేక పద్ధతులు రాశాడు. పరోపకార పద్ధతి, సజ్జన పద్ధతి, విద్వత్ పద్ధతి, మూర్ఖ పద్ధతి. మూర్ఖ పద్ధతి అంటే ద పాత్ ఆఫ్ ఫూలిష్నెస్ అన్నమాట. ఈ మూర్ఖ పద్ధతిలో ఆణిముత్యం లాంటి పద్యాలు కొన్నింటిని మనం సోదాహరణపూర్వకంగా భావయుక్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన రాసిన చెంపకమాల చెప్తానండి. జలమున అగ్ని, ఛత్రమున చెండమయూకుని, దండతాడనంబుల వృషగార్ధవంబులను, పల్పగు మత్త కరీంద్రమును శృణి, చెలగెడు రోగము ఔషధముచే, విషముందగా మంత్రయుక్తి, ఇమ్ముల తగం చక్కజేయనవు. చూడ ఎంత బాగా చెప్పాడు. మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చని అంటున్నాడు. అంటే భయంకరమైన అగ్నిని జలంతో ఆర్పేయచ్చు, సాధ్యమే. అలాగే గొడుగు పట్టుకొని అతి తీవ్రమైన ఎండ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. దండతాడనంబుల అంటే అదిలించి లేదా కొట్టి వృషభాన్ని, గార్ధవాన్ని అదుపులోకి తీసుకొని రావచ్చు. బల్బగు మత్త కరీంద్రమున్ శృణిం అంటే, శృణిం అంటే మనము ఏనుగును అంకుశం చేత మనం అదుపులోకి పెట్టుకోవచ్చు. అలాగే బాగా విపరీతంగా చెలగటి రోగం ఉంటే ఆ రోగాన్ని ఔషధంతో తగ్గించుకోవచ్చు, సాధ్యమే. శరీరంలోకి విషం ప్రవేశిస్తే తగిన వైద్యం చేసి, తగిన మంత్రాలేసి తగ్గించుకొని శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇవన్నీ సాధ్యమే. కానీ అసాధ్యమైనది ఏది? మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే. మూర్ఖుణ్ణి మనం సంతోషపెట్టలేమయ్యా, అందువల్ల వాడితో వాదించబాకండి అంటున్నాడు. తర్వాత ఇంకొక పద్యంలో ఏం చెప్పాడంటే, మకర ముఖాంతరస్థమగు మానికము పెకలింపవచ్చు, పాయక చల దూర్మికానికరమైన మహాదని దాటవచ్చు, మస్తకమున పువ్వు దండవలే సర్పమునైన ధరింపవచ్చు, మచ్చిక ఘటింప, మూర్ఖజన చిత్తము తెల్ప అసాధ్యమేరికి అన్నాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. అంటే మకర ముఖాంతరస్థము అంటే ఆ మొసలి యొక్క నోట్లో ఉన్న ఒక మణి ఏదన్నా ఉంటే దాన్ని బయటికి చేయబెట్టి పెకలించవచ్చు, సాధ్యమేనట. అంటే అది చాలా అసాధ్యమైన పని, దాన్ని కూడా చేయొచ్చు అట సులభంగా. అలాగే బ్రహ్మాండమైన ఉద్ధృతమైన తరంగాల మధ్యలో మనం మహాసముద్రాన్ని ఈదవచ్చట, అది కూడా సులభమేనట. అలాగే మన శరీరం పైన పామును అదుపులోకి తీసుకొచ్చి దండగా వేసుకోవచ్చట, పూలదండ మాదిరి వేసుకోవచ్చు, అది కూడా సాధ్యమేనట. ఇలాగా ఎంత గొప్పగా చెప్తాడంటే ఆయన, మూర్ఖ పద్ధతి అంటే మూర్ఖుడి ఇవన్నీ సాధ్యమే, కానీ మూర్ఖుడి మనసు రంజింపలేమంటాడు. ఇలాగా ఆయన మనకు మూర్ఖ పద్ధతిలో చాలా పద్యాలు చెప్పాయండి. కాబట్టి మూర్ఖజన చిత్తము తెల్ప అసాధ్యము అంటాడు ఈ పద్యం ఒకటి. అలాగే ఇంకొక గొప్ప పద్యం కూడా, చిన్న పద్యం చెప్పాయండి ఆయన, తేటగీతలు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగదృష్టలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపలేమంటాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. తివిరి ఇసుమున ఇసుకలో నుంచి కష్టపడి తైలాన్ని తీయొచ్చాడు, పిండి, సాధ్యమేనట, సాధ్యమేమో అంటున్నాడు. తవిలి మృగతృష్టలో నీరు తాగవచ్చు.
ఎండమావుల్లో నీరు దొరకదండి. అలాంటి ఎండమావుల్లో కూడా తిరిగి పరిగెత్తి అటు ఇటు ఏదో విధంగా కాస్త నీటిని సంపాదించవచ్చేమో. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. కుందేటి కొమ్ము ఉండదండి, కానీ దొరుకుతుందేమో తిరిగి సాధిస్తే. అవన్నీ సాధ్యమేమో. చేరి మూర్ఖుని మనసు రంజింపరా. మూర్ఖుడి మనస్సును మాత్రం మనము రంజింపలేమయ్యా అని చెప్తున్నాడు. అందువల్ల మనము మూర్ఖుడికి దూరంగా ఉండాలంటున్నాడు. అలాగే మూర్ఖుడితో వాదులాడకూడదు అంటున్నాడు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటటువంటి ఒక విపరీత ధోరణిలో వాదించే మూర్ఖుల జోలికి అసలు పోవద్దు అంటున్నాడు. అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎక్సెప్ట్ సాటిస్ఫైయింగ్ ఏ ఫూలిష్ మ్యాన్ అనమాట ఆయన అర్థం అది. ఇంకా దీనికి చక్కగా మోరల్ చెప్పుకోవాలంటే, యూ కెన్ ఎడ్యుకేట్ ఏ ఫూల్ బట్ కెనాట్ మేక్ హిమ్ థింక్ వైజ్లీ. ఇఫ్ యూ కరెక్ట్ ఏ ఫూల్ హీ విల్ హేట్ యూ అన్లైక్ ఏ వైజ్ మ్యాన్ హూ విల్ అప్రిషియేట్ యూ. ఇదండి. కాబట్టి భర్తృహరి సుభాషితాల్లో ఉన్నటువంటి ఈ నీతి పద్యాలన్నీ కూడా మనం చక్కగా కంఠస్థం చేయాలా, తెలుసుకోవాలా, వినాలా, పిల్లలకు కూడా పరిచయం చేయాలా. దానివల్ల ఎంతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు, సద్గుణ సంపన్నులు అవుతారని తెలియజేస్తూ ఆయన రచించినటువంటి మరికొన్ని పద్యాలను మరి యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.